హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇదిగోండి, వాళ్ళ మాది దొండకాయ కర్రీ అనమాట. దొండకాయ టమాటా. కూరగాయల షాప్ కాడికి వెళ్తే అసలు ఏం తేవాలో ఏంటో కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. అసలు మా ఆయన గారిని అడుగుతాను ఏం తెమ్మంటాం అని. అడిగితే నీకు నచ్చింది తే అంటారు. అక్కడికి వెళ్తేనేమో నాకేమో అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు. డైలీ కూరగాయలు అయితే మా ఇద్దరికి ఫుల్ డిస్కషన్ వస్తుంది, ఏం తింటాం ఏం వండాలని. మీ ఇంట్లో కూడా అంతేనా? అలాగే అయితే కనుక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఏ కూర వండాల్సి వచ్చినా కానీ నేను మా ఆయన గారినే అడుగుతాను. మా ఆయన గారు ఏది తెమ్మంటే అది తీసుకొస్తా. ఇంకొకసారి తప్పకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి వండుతాను. ఇంకా కూరగాయల షాప్ కాడికి వెళ్తే ఏం తీసుకోవాలో అర్థం కాదు కదా. నాకేదో పెద్ద తలకాయ నొప్పి అండి అసలు కూరల కాడికి వచ్చేసరికి. ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పండి, ఏం టిఫిన్ చేశారు ఇవాళ? మాదైతే టిఫిన్ దోశ. మీదేం టిఫిన్ కామెంట్ చేయండి. ఇదిగోండి, దొండకాయలు కోసేసా, గ్యాస్ వెలిగించేసి ఇదిగోండి మూకుడు పెట్టేశాను. ఇప్పుడు కర్రీ వండుతాను. పెన్నం హీట్ ఎక్కగా ఇప్పుడు ఆయిల్ పోస్తాను. ఇదిగోండి ఆయిల్ పోసాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది అనమాట. ఇప్పుడు మనం తాలింపులు వేసుకుందాము. తాలింపులు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు దొండకాయలు ఉల్లిపాయలు వేసేద్దాము. నేను కలిపి వేసేస్తాను, ఎందుకంటే దొండకాయలు మగ్గేసరికి ఉల్లిపాయలు మాడిపోతాయని. రెండు కలిపేసి వేసేస్తాను అన్నమాట. ఇదిగోండి కలబెడుతున్నాను. కలబెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. మీడియంలో పెట్టి మగ్గనిచ్చుకుంటే మగ్గిపోతాయి. అన్నం కూడా ఉడుకుతుంది. ఇదిగోండి దొండకాయ ముక్కలు మగ్గుతున్నాయి లైట్గా. అలా మగ్గేటప్పుడే కొంచెం పసుపు సాల్ట్ వేసుకుందాం. మీరు ఎలా వండుతారు ఫ్రెండ్స్ దొండకాయ? నేనైతే ఇలాగే వండుతాను, లేదంటే ఫ్రై లాగా ఇష్టం నాకు. ఇప్పుడేమో మా డాక్టర్ వాళ్ళు ఫోన్ చేసి మీటింగ్ అంటాం. కొత్త మాట మీటింగ్ అది ఇది అని చెప్పి ఎవరు రారు. నేను మా లీటర్ తప్ప ఇంకెవరూ ఉండరు. అయినా కానీ వెళ్తాము, తప్పదు కదా మరి డాక్టర్ అలా ఉన్నప్పుడు. టమాటాలు ఉన్నాయి అనుకొని తేవడం మర్చిపోలే, కావాలని తేలేదు. ఇప్పుడు టమాటాలు లేవు కదా, ఇప్పుడు సెంటర్కి వెళ్ళి తీసుకురావాలి. తేవటానికి ఇదిగోండి వెళ్తున్నా. ఇదిగోండి నా స్కూటీ. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి టమాటాలు తీసుకొని రావాలి. ఇదిగోండి సెంటర్కి వెళ్ళి వచ్చేసరి టమాటాలు తీసుకొచ్చా. ఇంక ఈ లోపల మగ్గిపోయినాయి. మగ్గిపోయినాయి 80%. ఇప్పుడు దీంట్లోనే ఇదిగోండి టమాటాలు కూడా కోసేసాం. ఇలా వేసేద్దాం. ఇంకొక 5 minutes మగ్గనిచ్చుకొని కారం వేసుకుంటున్నాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు ఏ కూరలు వేసినా మంచి టేస్ట్ కదండి, చాలా బాగుంటుంది. ఉండలేగా నేను డైలీ వాడేస్తాను, కానీ కరివేపాకు కరివేపోయింది మాకు ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మగ్గుతుంది.
ఆ డాక్టర్ వాళ్ళు అయితే ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు, అందరూ వచ్చేసారు రా రా అని. ఇదేమో ఇంకో 10 నిమిషాలు టైం పడుతుంది. ఇంకో 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసుకుంటున్నాం. దొండకాయ ముక్కలు మగ్గిపోయి ఉంటాయి, మగ్గిపోయాయి. ఇప్పుడు కారం వేసుకుందాం దానికి తగ్గట్టు. సరిపోద్ది కారం. కారం కొంచెం ఎక్కువగానే తింటామండి, మరి సప్పగా తిన్నాం. ఏదైనా ఘాటు ఉంటేనే కదా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం మగ్గనిచ్చుకొని కట్టేద్దాం. ఇంకా వాటర్ ఏం పోయిందని ఇంకంతే. అది వాటర్ ఏ పోస్తే నాకు ఇష్టం ఉండదు. వండి కూర అయితే రెడీ అయిపోయింది, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. తింటే దొండకాయ కర్రీ నేను ఇలాగే చేస్తా. ఇంక ఇప్పుడు నేను డాక్టర్ కాడికి వెళ్ళాలన్నమాట. అసలు ఫోన్ల మీద ఫోన్ చేసేస్తున్నారు. డాక్టర్ కాడికి అయితే వెళ్తున్నా నేను.